ఉంటది ఏంటో చూడటం కోసం చాలా బాగుంది. ఒక 3 సంవత్సరాల పాటు ట్రయల్స్ చేసాము. విత్తనం ఇది జంట 5.5 అడుగులు హైట్, ప్రతి జంటకు 2 కాయలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే చివరి వచ్చే గనుపు ఏదైతే ఉందో పైన కూడా అదే గనుపు వస్తుందా? కింద ఎలాంటి కాయ వచ్చిందో పైన కూడా అదే కాయ అదే సైజు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాయ క్వాలిటీ కానీ కలర్ కానీ ఇది 100% తేజ అండి. ఇది 100% ఇది తేజ రకం. మార్కెట్లో పోయినా కూడా ఫస్ట్ రేట్ వస్తూ ఉంటుంది. ఇది మా మేఘనా సీడ్ వాళ్ళ సరికొత్త విత్తనం. విశిష్ట లక్షణం ఏంటి? దీని యొక్క లక్షణం ఏంటంటే గుబ్బని తట్టుకుంటుంది, వైరస్ను తట్టుకుంటుంది, నల్లుల్ని అనేక రకమైనటువంటి నల్లుల్ని కూడా తట్టుకొని అధిక దిగుబడినిచ్చే నూతన వెరైటీ. ఈరోజు తేదీ ఎంత? ఈ రోజు తేదీ 15వ తారీఖు జనవరి 1వ నెల 2025వ తారీఖు. ఇప్పుడు వేసినట్టే ఉంది కదా ఈ తోట చుట్టుపక్కల అన్ని నల్లులు ఉన్నా కూడా ఈ తోటలో ఎలాంటి నల్లి కానీ ఎలాంటిది లేదు. కాయ కూడా మంచి 100% తేజ వెరైటీ. ఇది మేఘనా సీడ్స్ వారి నూతన విత్తనం. ఈ సంవత్సరం మార్కెట్లో రాబోతుంది. లాంచ్ అవుతుంది ఈ సంవత్సరం. లాంచ్ అవుతుంది ఈ సంవత్సరం. ప్రతి రైతును కూడా ఈ తోటను చూసి మీరు బిఫోర్ జానికి అనేది వెరైటీ ఇచ్చారు కదా, జానికి 119 అనే వెరైటీ ఇచ్చాము. అది మార్కెట్ అట్లా అంటే ఫార్మర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రతి రైతు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. జానికి బాగుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మళ్ళీ జానికి కావాలని అడుగుతా ఉన్నారు. కొత్త విత్తనం ఏముందా అని కూడా నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ కల్కి 180 అనే విత్తనాన్ని ఈ రోజు తీసుకురావడం జరిగింది మార్కెట్లకి. ఇది కంపెనీ దగ్గర చాలా తక్కువ ఉంటుంది సీడ్, చాలా తక్కువ ఉంటుంది మా కంపెనీ దగ్గర. అన్ని కంపెనీల దగ్గర టన్నులు ఉండదు. ఉన్న కాడికి మాత్రం 100% ప్యూరిటీ ఇచ్చే కంపెనీ మేఘనా సీడ్స్. 90. ఇప్పుడు జిఓటీ కానీ మనకు గురావు టెస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని మెన్షన్ మీరు అంటే ఏమంటారు, రీటెస్ట్ ఎప్పుడు చేస్తారు? ఆల్రెడీ విత్తనాన్ని జీవోటి నాటిచ్చాము. మన 11వ తారీఖు మన రీసెంట్గా 11వ తారీఖు నాటిచ్చాము ఆల్రెడీ మదనపల్లిలో. ఇదే మీ ద్వారా అంటే ఇదే విత్తనాన్ని మీ ద్వారా మే 5వ తారీఖు 6వ తారీఖులో మిమ్మల్ని తీసుకుపోయి ఈ విత్తనం ఎలా ఉంది ఏంటి అనేది మదనపల్లిలో మీ అందరూ చూపిస్తాను. మీ ద్వారా రైతులందరూ తెలియజేస్తారు ఎలా ఉంది ఏంటి అనేది. అది అప్పుడే ఆ విత్తనం గురించి మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫార్మర్ అడిగేది కొత్త వెరైటీ, కొత్త దానికోసం కోరుకుంటా అడుగుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనము జానకి గురించి వచ్చాము, ఈ ఇయర్ సరికొత్త వెరైటీతో కలికితో వస్తా ఉన్నాం ముందుకి. సో ఇది కూడా మనకు సేమ్ ఆ వైరస్ని కానీ వేరుకొల్లుని కానీ నల్లుని కానీ దేన్ని తట్టుకోగలుగుతుంది. ఒకసారి మన జానకి కూడా వైరస్ తట్టుకుంది, నల్లిని తట్టుకుంది. నల్లి వచ్చినా కూడా మందు కొడితే తీసుకునే దమ్మున్నటువంటి వెరైటీ జానకి 119. సేమ్ టైం ఇది కూడా, ఇది కలికి 180 కూడా నల్లి వచ్చినా కాస్తూనే ఉంటుంది విత్తనం. ఇప్పుడు మీరు ఈ రోజు ఎక్కడొచ్చి ఈ తోటని విజిట్ చేయడం? ఇక్కడ ఇది తిప్పనపల్లి, చంద్రగొండ మండలం తిప్పనపల్లి అనే గ్రామంలో కొంతమంది రైతుల సమక్షంలో ఉన్నాం. రైతుల అభిప్రాయాలు కూడా మాట్లాడండి. ఎలా ఉంది విత్తనం, ఎలా ఉందండి మీరు చెప్పండి. విత్తనం ఎలా ఉంది? బాగుంది. విత్తనం అంటే దిగుబడి ఎలా వస్తుంది బ్రదర్? ఈ దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నాను? 30 నుంచి 35 క్వింటాలు రావచ్చు అండి. ఇప్పటి వరకు 30 నుంచి 35 క్వింటాలు రావచ్చు. ఇంకా క్రాప్ వచ్చే అవకాశం ఇంకా 6-7 క్వింటాలు దాకా క్రాప్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి రైతులందరూ కూడా దయచేసి ఏనండి, ఇది మంచి విత్తనాలు ఇస్తా ఉంది మేఘనా సీడ్. మీరు ప్రతి రైతు వేసుకోండి. మాది జానికి 119 ఉంది ఈ సంవత్సరం, కల్కి 18 ఉంది. ఈ 2 విత్తనాలు కనుక వేసుకున్నట్లయితే మీకు ఇంకా గొబ్బని వైరస్ తట్టుకునే దమ్ము ఎక్కువ ఉంటుంది అనమాట. మా విత్తనాలు ఏ విత్తనాలు వేస్తే ఏంటంటే దానికి వచ్చిన మా దానికి కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి విత్తనం వేసుకోవటం వల్ల మీకు అట్లాంటివి రావు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.